అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ G+2 బిల్డింగ్ అండి. చాలా అంటే చాలా బాగుందండి బిల్డింగ్. కన్స్ట్రక్షన్ కూడా మంచి ఏరియాలో మనకి విజయలక్ష్మి థియేటర్కి దగ్గరలోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 165 గజాలండి మొత్తం టోటల్గా. ఓకేనండి. ఇక్కడ ఈ సందు చూసుకుంటే కనుక లిఫ్ట్ సౌకర్యం ఉండే విధంగా ఇక్కడ మరి ప్లేస్ అయితే ఉంచడం జరిగిందండి. ఆ స్పేస్ లిఫ్ట్కి ఉంచడం జరిగిందనమాట. స్టెప్స్ కానుకొని ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసుకుంటే మొత్తం ఒక పోర్షన్ టైప్లో కట్టారండి. ఇది ఎంట్రన్స్ వరండా అనమాట. అదేవిధంగా ఈ వరండా నుంచి లోపలికి వెళ్తే కనుక ఇది కిచెన్ అండి. ఓకే. సో ఎంట్రన్స్ అయితే కిచెన్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇది హాల్ అండి. ఇదంతా కూడా ఒక పోర్షన్ టైప్లో ఉంటుందండి. డైరెక్ట్గా స్ట్రైట్గా మీకు గుమ్మాలు అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలండి. ఓకే. సో అదేవిధంగా ఇది వచ్చేసేసి మరి బెడ్రూము. దాని పక్కన బ్యాక్ సైడ్ ఈ వాల్ ఎంతైతే ఉందో బ్యాక్ సైడ్ అదంతా కూడా రెస్ట్ రూమ్ అనమాట. ఓకేనండి. పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి, వస్తువులు పెట్టుకోవడానికి పైన ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అంటే బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదండి. ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటే ఇక్కడ వీళ్ళు చాలా అమౌంట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం అంతా కన్స్ట్రక్షన్కే వీళ్ళు పెట్టడం జరిగింది అనమాట. సో వీళ్ళకి ప్రజెంట్ అమౌంట్ నీడ్ ఉంది. సో నీడ్ వల్ల ప్రజెంట్ దీని అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట. ఇది గనక కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ కోటి రూపాయల బిల్డింగ్ అండి. కోటి రూపాయల పైన ఉంటుందన్నమాట. సో 165 గజాల్లో మనకి విజయలక్ష్మి థియేటర్ దగ్గర అండి. అంటే 1 వస్తుంది. ఓకేనండి. అదేవిధంగా ఆ పోర్షన్ కాకుండా బ్యాక్ సైడ్ చూసుకుంటే మరొక రూమ్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద ఇది ఏ విధంగా అయితే రూమ్ ఉందో సేమ్ అదే స్ట్రైట్గా మీకు G+2 వరకు కూడా చూసుకుంటే సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇంకా స్పేస్ ఎక్కువ ఉంటుంది. పైకి వెళ్ళే ముందుగా స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కింద వచ్చేసేసి వెనకాల భాగానికి రావాలని చెప్పేసి ప్లేస్ అయితే ఎక్కువ వదిలేరు. అదేవిధంగా ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా వాల్ వరకు ఆల్మోస్ట్ ఒక 15 feet వరకు గ్యాప్ అయితే ఉందండి వాల్కి. ఓకేనండి. సో ఎటు చూసుకున్న హౌసెస్, ఎటు చూసుకున్న హోటల్స్ కానివ్వండి, మరి రెస్టారెంట్లు కానివ్వండి, అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు మార్కెట్ కూడా చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. ఓకే. మీరు మూవీకి వెళ్ళాలనుకున్నా, కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా, వస్తువులు తెచ్చుకోవాలనుకున్నా, పచారీ వస్తువులు తెచ్చుకోవాలనుకున్నా, ఏదైనా సరే మీరు వెహికల్ కూడా తీయాల్సిన పర్లేదండి. అంతా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు. ఓకేనండి. సో మీరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు తీసుకుంటే కనుక మీకు నచ్చిన తర్వాత మీరు తీసుకుంటే ఒక 20 lakhs అలా పెట్టుకుంటే 20-25 lakhs అలా పెట్టుకుంటే మీకు బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు సేల్ చేసుకోవాలనుకుంటే నియర్లీ 1 crore పెట్టి ఈజీగా తీసుకుంటారండి. సో అంత వాల్యూ ఉందన్నమాట అక్కడ. ఓకేనండి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఎంట్రన్స్ ఇదంతా కూడా చాలా పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. దీన్ని ఏ విధంగా మీరు యూస్ చేసుకుంటారనేది ఇది ఇట్స్ అప్ టు యూ అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్రూమ్కి స్పేసియస్గా ఉందండి. అంటే కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకేనండి. చాలా హైట్ కట్టారండి. చాలా హైట్ ఉంటుందన్నమాట. స్లాబ్ కూడా. ఓకేనండి. రెస్ట్ రూమ్స్ కూడా చూసుకుంటే విడ్త్ అదేవిధంగా లోతు కూడా చాలా బాగుంటుంది. సో ఇరుగ్గిరుగ్గా ఉండటం అనేది ఉండదండి. ఓకేనండి. సో ఇదంతా కూడా మరి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అంటే 2 bedrooms-కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి. ఓకేనండి. సో చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంది. ఓకేనండి. బిల్డింగ్కి అదేవిధంగా చాలా ప్లేస్ ఉంది, కామన్ ప్లేస్ ఉంది. ఓకేనండి. సో అంటే ఇది బిల్డింగ్ కొంత ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం వల్ల దీన్ని అమ్మకానికి పెట్టారు, కానీ లేకపోతే అసలు అమ్మే పరిస్థితి లేదనమాట. ఓకేనండి. సో ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా అది 2 డబుల్ బెడ్రూమ్ అనమాట. అది ఒక డబుల్ బెడ్రూము. ఫస్ట్ ఫ్లోరు ఎంట్రన్స్ చూసుకుంటే ఇదే విధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మరొక రూమ్ అండి ఇది. ఓకే. సో మీరు కింద చూస్తారు కదా. సో అదే విధంగా సేమ్ యాస్టీస్ పైకి అలా ఉంటుందన్నమాట. అయితే ఈ రూమ్ కూడా బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. గుమ్మవతాల. ఓకేనండి. అదేవిధంగా ఇది బాల్కనీ. ఓకేనండి. సో చాలా అంటే చాలా అంటే పడమర వైపుకు ఉంటుందండి ఇది బాల్కనీ. ఓకేనండి. బాల్కనీ మనకి రెస్ట్ రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ దగ్గరగా మీకు 3 BHK టైప్ వచ్చేస్తుంది. ఇంచుమించుగా మీకు 3 BHK టైప్ వస్తుంది. లేదు మేము 2 BHK అలా కట్టేసుకొని వెనకాల వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటాం అని కూడా మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు
కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఎందుకంటే వాళ్ళు ఆ చివరికి వెళ్ళడానికి పక్కన ఒక ప్లేస్ ఉంది కాబట్టి వరండాల టైప్లో ఉంది కాబట్టి అటు నుంచి డైరెక్ట్గా సందు నుంచి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్కి. ఓకేనా. అది కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఫ్రంట్ అది రెంట్కి ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా అయితే ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉందండి. ఇది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారండి. మీరు డైరెక్ట్గా చూస్తే ఎక్కడ కూడా సిమెంట్ రాయి అనేది యూజ్ చేయలేదు, అంతా కూడా ఇటుక రాయి యూజ్ చేశారు. చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు. అంటే అమ్ముదామని కట్టుకోలేదండి. సో వాళ్ళు ఉంచుకుందామని కట్టుకున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అమ్ముకోవాల్సి వస్తుంది. సో అందుకని వాళ్ళకి అమౌంట్స్ అడ్జస్ట్ కాక వాళ్ళు అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట. లేకపోతే అమ్మే పరిస్థితి అయితే లేదు. ఓకేనండి. ఇది ఒక బెడ్రూమ్, ఇది 2 డబుల్ బెడ్రూమ్స్ అండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటే ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి 2 బిల్డింగ్స్ టైప్ వస్తుందండి. మీరు కావాలనుకుంటే వీటిని రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదు 3 BHK లాగా ఇచ్చేసుకోవచ్చు అండి. ఓకే. దీనిపైన మళ్ళీ స్లాబ్ అండి. స్లాబ్ చూసుకుంటే కనుక పైన పిల్లర్స్ వేసి రెడీగా ఉంది. కావాలనుకుంటే మీరు మరొక ఫ్లోర్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు ప్లాన్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనండి. సో మొత్తం 165 గజాలండి బిల్డింగ్ వచ్చేసేసి. మొత్తం అంతా కూడా ఇటుక రాయితో కట్టడం అనమాట. చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. లిఫ్ట్కి కూడా వీళ్ళు ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. మీరు పైన చూడవచ్చు. మంచి ప్లేస్ అండి, మంచి ప్లేస్లో ఉంది. ఎవరైనా సరే ఈ బిల్డింగ్ ఏమంటే నేను తీసుకుంటాను, నేను ఒక 20 lakhs 25 lakhs అలా పెట్టుకొని కంప్లీట్ చేసుకుని ఒక 1 yearకి అమ్ముకుంటాను, లేకపోతే నేను ఒక ఫ్లోర్లో ఉండి మిగతాది రెంట్కి ఇచ్చుకుని అనుకుంటే బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. ఓకే. త్వరపడండి, మంచి ప్రాపర్టీ.